భారతదేశం ఇప్పుడు అభివృద్ధిలో ప్రపంచ దేశాలతోనే పోటీ పడుతోంది. మరొక వైపు ప్రతిరోజు దేశమంతటా పసిపిల్లల దగ్గర నుంచి పండి ముసలి వారిపై కూడా అత్యాచారాల్లో కూడా పోటీ పడుతోంది. రక్త సంబంధాలు కూడా మర్చిపోయిన ఈ మానవ మృగాల దాడిలో కన్న కూతుర్లు, చెల్లెళ్ళు, భార్యలు, ప్రియురాళ్ళు అందరూ కూడా బలైపోతున్నారు. భారతదేశం కర్మభూమి అని చెప్పుకుంటాం కదా, ప్రపంచ దేశాలకే విశ్వగురని చెప్పుకుంటున్నాం. ఎందరో పుణ్యపురుషులు, మహానుభావులు జన్మించిన దైవభూమి ఇది. మరి ఎందుకు ఇలాంటి దేశంలో మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడు? మానవత్వం, నైతికత మర్చిపోయి రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతోంది? మంచిని బోధించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినులపై గ్యాంగ్ రేపులు చేసి గర్భవతులను చేస్తున్నారు. సరైన శిక్షలు లేక ఏమి జరిగినా నన్ను ఎవరూ ఏమి చేయరనే ధీమానా? ఎలా వీటిని మనం అరికట్టగలం? ఆడపిల్లలకి రక్షణ ఎలా కల్పించగలం? వారిని పెంచి ఎలా పెద్ద చేయగలం మనం? Saurya Creations channel ni subscribe cheyandi. Please subscribe to Saurya Creations. Please subscribe to Saurya Creations.